గుత్తందారులు చేయబట్టి గుడి చుట్టూ తిరిగి గుళ్ళకు పోయినట్టు సంకల పిల్లను పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు అవుతుంది ఈ కథ. లేకుంటే ఏంది మరి, ఎర్ర జెండా చూసి రైలు బండి అన్నా ఆగుతుంది కానీ కాంట్రాక్టర్ల కట్టింగ్లు మాత్రం ఆగుతలేవు. వచ్చే బిల్లు ఒకటి, పెట్టే ఖర్చు ఇంకొకటి అయితే బ్రిడ్జీలు కూలిపోకపోతే ఇంకేముంటుంది. పనిగాల్లోడు పందిరేస్తే కుక్కతో ఒక దాకి ఊసిపోయినట్టు గీడ బ్రిడ్జి కడితే 20 ఏళ్ళకే ఇసుకపోయిందట. ఇగో సాగు భూములే కరువైపోయినాయి పోన్రి, పంట పండించేటోడు లేడని అంటే ఇగో పండించే కాడనేమో గీ కథ అవుతుంది. పనికి పోయేటోళ్ళు తిరిగి 13 కిలోమీటర్లు పోతుండొచ్చురు కానీ పంట పండించే రైతన్నలనన్నా ఆదుకోవాలని అధికారులను అయితే కోరుతున్నారు గీ అన్నలు. ఇగో ఇక్కడ గీ బాబాయిని చూడుండ్రి, వాగెట్లా దాటుతాండో. ఓ పైపు ఉన్నది, దాని మీద కూస్తున్నాడు. ఇగో కూర్చొని దేకుకుంటా పోతాండు చూడుండ్రి. ఇక్కడ చూడుర్రి, ఇంకో కాక చూడుండ్రి. ఇగో జాలర్ లెక్కనే తెప్పబెండు కట్టుకొని అటుకోసకు ఇటుకోసకు తాడు కట్టి దాన్ని పట్టుకొని దాటుకుంటూ పోతాడు. ఈ పరిస్థితి ఎందుకు రావచ్చు అనుకుంటున్నారులే. అయితే ఇదివరకు 20 ఏళ్ల కిందనే కట్టిన వంతెన అప్పుడే శిథిలావస్థకు వచ్చి కూలిపోయిందట. ఎంత నాసి రకం వాడిరో ఏం అర్థమైతే లేదు పోన్రి. ఈ రైతన్నలకు ఇప్పుడు తిప్పలొచ్చి పడ్డది పోన్రి. ఇగో అన్నేమో మాట్లాడుతుండు, ఇందాం రర్రి ఒక పారి. 9 నెలల క్రితం మన బ్రిడ్జి పడిపోయింది. ఈ పోయినసారి వరదలకు చాలాసార్లు వరదలు వచ్చి 9 నెలల క్రితం బ్రిడ్జి పడిపోయింది. మాకు వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇట్లా 13 కిలోమీటర్లు తిరిగి రావడుతున్నది. ఇప్పుడు ఇట్లా పుట్టిల మీద వెళ్తున్నాం. అయితే గీ కథ నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ఉన్న కల్లూరు అట్నే పాత బూరుగుపల్లి కే గ్రామాల నడుమ రైతులంతా బావుల కాడికి పోయేటట్టు దాన్ని అనుసంధానం చేసుకుంటా 20 సంవత్సరాల కిందనే నిర్మించిన వంతెన గిట్లా కూలిపోయింది. అయితే కల్లూరు పేంట్పల్లి వాగు కలిసే కాడనట ఎస్ఆర్ఎస్పి ఆధ్వర్యంలో గీ బ్రిడ్జి గట్టంగా కొన్ని గ్రామాల రాకపోకలు సాగించేటందుకు వీలయిందట. బూరుగుపల్లి కే గ్రామస్తులు కల్లూరు సమీపంలో పునరావాసం కల్పించాలని పాత గ్రామాల శివార్లనే వ్యవసాయ భూములు ఉన్నాయని అనుకొస్తున్నారు. అప్పట్లో వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు రాకపోకలు సాగించేటందుకు అష్ట కష్టాలు పడ్డరట నుల్లా. ఇక గిదే క్రమంలో అధికారులు వంతెన నిర్మాణానికి రూపకల్పన చేసిరన్నట్టు. గీ వాగు మీద వంతెన కడుతుండగా అధికారులు చక్కగా పట్టించుకోకపోయేటాళ్లకు గుత్తెదారులు ఇక నాసి రకాన్ని వాడి ఆయన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో 9 నెలల కిందనే తుస్సుమని కూలిపోయిందట గీ వంతెన. ఇక ఇది కూలిపోవడంతోటి రైతన్నలంతా అక్కడ భూముల కాడికి పోనీకి చాలా ఇబ్బంది అవుతుందట నుల్లా. ఇక పోవాలంటే 13 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేసి తిరిగి పోవాలట. అందుకనే ఈ అన్నలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడు రోపారి. మాకు ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పుట్టిల మీద ఈ పైపుల మీద వెళ్ళటం అవుతున్నది, ప్రాణాలకు తెగించి. ఇలా 2 కిలోమీటర్స్ వస్తుంది, ఇట్లా పోవాలంటే 13 కిలోమీటర్ అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది అన్న, ఎవరు స్పందిస్తలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొద్దిగా చేస్తే మాకు బాగుంటుంది. ఇగో చూసిరు కదా, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి, ఈ కష్టాలు తీర్చాలని రైతన్నలు కోరుతారు మొత్తం మీద.